జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా హిందీ తెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అక్కడ యావరేజ్ సినిమాలతో పర్లేదనిపించిన తెలుగులోకి వచ్చేసరికి భారీ సినిమాలపై కన్నేసింది. తాజాగా దేవర సినిమాతో గ్రాండ్ సక్సెస్ వచ్చిన ఈ బీ టౌన్ బ్యూటీ ఇప్పుడు తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తూ సందడి చేస్తానంటుంది. మరి ఏ సినిమాలు ఈ అమ్మడి కోసం క్యూలో ఉన్నాయో మనము చూసేద్దామా? మొదట్లోనే దేవర వంటి ప్యాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హిందీ సుందరి మొదటి సినిమాతో టాప్ లిస్టులోకి చేరిపోయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి నెంబర్స్ ని తీసుకోవడంతో నన్నెవరూ ఆపలేరంటూ దూసుకుపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటానంటూ తెలుగులో సినిమా రిలీజ్ అవ్వకముందే మరో 2 సినిమాలను లైన్లో పెట్టుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు మరో సినిమాని లైన్లో పెట్టిందని తెలుస్తుంది. ఎన్టీఆర్ కొరటాల కాంబులు వచ్చిన దేవరాలో ట్రెడిషనల్ లుక్ లో కనిపించి కుర్రాళ్ల హార్ట్ థ్రోబ్ గా మారిన ఈ బ్యూటీ తర్వాతి సినిమా రామ్ చరణ్, బుచ్చిబాబులతో అని తెలిసిందే. ఇక తాజాగా ఈ బాలీవుడ్ భామ అలాగే ప్రభాస్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నట్లు ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ మీడియాలో హైలైట్ అవుతుండగానే అల్లు అర్జున్ సినిమాలో కూడా ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసిందని ఇన్సైడ్ టాక్ జోరుగా నడుస్తుంది. ఇక ఇందులో నిజమెంతుందో కాలమే చెప్పాలి. ఇలా ఒకవైపు సినిమా వెనుక సినిమాలు చేస్తూ మరోవైపు యాడ్స్ తో ఫుల్ బిజీగా ఉంది ఈ కుర్రది. సోషల్ మీడియాలో పరువాలు ఒలకబోస్తూ తన అందచందాలతో యూత్ ని కిర్రెక్కిస్తోంది. ఇలా భారీ సినిమాలని లైన్ లో పెట్టిన ఈ అమ్మడు రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.